క్రికెట్లో పాలిటిక్స్ నిజంగా ఉంటాయంటారా? దేర్ ఆర్ ఛాన్స్ అంటే మనం డినై చేయడానికి కూడా లేదు. అలా అని చెప్పి స్టార్ట్ చేయాలంటే క్రికెట్లో వెళ్ళి బాల్ తీసుకుని రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎవరైనా ఇప్పుడు ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఎంత నీకు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా స్టార్ట్ చేసింది అదే. సో అలాగా ఇది లాభం లేదురా బాబు అని చెప్పి ఎవరో ఒక ఐడియా ఇచ్చాడు, పని చేయరు నువ్వు బ్యాట్ కొనుక్కో, అప్పుడు నీ బ్యాట్ ఉంటుంది కదా నీకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అని చెప్పని. సో ఎవరో ఐడియా ఇస్తే సో మీరు అన్నట్టే ఆ చెక్క బ్యాట్ ఏదైతే ఉందో అన్నారు కదా, నాకు తెలిసి అప్పుడు కొబ్బరి మట్ట బ్యాట్ అని అంటే అదే దట్స్ వాట్ ఎవరికి ఎలా అంటే ఆడడం అన్నది మ్యాండేటరీ, అది దేంతో ఆడతామా అన్నది సెకండరీ. అసలు ఎందుకు లేని మనకి ఏంటంటే అట్లీస్ట్ కొద్దిగా మినిమం మన టాలెంట్ తగ్గట్టుగా మనకి అప్రిషియేషన్ రికగ్నైజేషన్ వస్తే చాలు. ఇండియన్ అంటే కంపల్సరీ క్రికెట్ చూడని వాడు ఉండడు, అట్లీస్ట్ ఒకసారి ఆడని వాడు. అండ్ మీ చైల్డ్హుడ్ డేస్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన క్రికెటర్ అంటే ఎవరని చెప్తారు? అంటే నేను హానెస్ట్లీ ఆల్రౌండర్ అండి. సో అంటే అట్లీస్ట్ నా చైల్డ్హుడ్ డేస్లో అప్పట్లో మనకి ఏంటంటే అప్పుడు సో మెనీ ఇయర్స్ 83లో మనకు వచ్చింది కపిల్ దేవ్ గారు నాకు లైక్ హార్డ్ కార్ ఇది. అంటే తర్వాత అందరూ వచ్చారు, బట్ ఏంటంటే ఎప్పుడు మనం ఎలా చూసినా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ మన చైల్డ్హుడ్లో పడింది అదే మన మైండ్లో ఉంటుంది. తర్వాత చాలా మంది వచ్చారు, ఇంకా టాప్ బౌలర్స్ వచ్చారు, బ్యాట్స్మెన్ వచ్చారు, ఆల్రౌండర్స్ వచ్చారు. కానీ అంటే లైక్ మాస్ గ్యాదరింగ్ అయ్యే కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు అందరూ టీం చూడడానికి రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ అందరూ వచ్చి చూస్తారు. అలాగే మనకి వినాయక చవితి కూడా అదే కాన్సెప్ట్ కదా, బయట ఎందుకు పెట్టించారు అప్పుడు వినాయక చవితి మన మండపం బయట, ఇంట్లో కాకుండా బయట ఎందుకు మండపాలు అనేది ఏంటంటే అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్ అందరూ వచ్చి కలిపి చేసుకుంటారు పండుగ అని చెప్పి. సో ఇది కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగింది అప్పుడు అలాగా. అండ్ ఆవిడ ఇందిరాగాంధీ గారు ప్లాన్ చేసింది వర్కౌట్ అయ్యింది. ఈ మ్యాచ్కి నెగ్గడం వల్ల ఆ కమ్యూనల్ ఇష్యూస్ ఆగిపోయింది. అక్కడ 83 వరల్డ్ కప్ దగ్గర నుంచి ఇప్పుడు 2026 వరల్డ్ కప్ వచ్చింది. ఈ 2026 వరల్డ్ కప్లో ఇండియా కాకుండా మీ ఫేవరెట్ టీం అంటే ఏదని చెప్తారు? ఇంకోటి నోవే ఇండియా అంటే ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే నో ఇండియా సమస్య లేదంటారా? వీఆర్ ఇండియన్స్ బాస్, నో వే. అసలు ఆలోచించదు అలాగే, థింక్ పాజిటివ్. ఇండియా కొడుతుంది మళ్ళీ. ఓకే ఇండియా కొడుతుంది పక్కా, చూడండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలైట్ క్రికెట్ లీగ్ క్రికెట్ సిరీస్. క్రికెట్ పాడ్కాస్ట్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతోమంది మీకు ఇష్టమైన సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ క్రికెట్ లైఫ్, వాళ్ళ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేసారు రాజశేఖర్ గారు అలియాస్ శుభోదయం సుబ్బారావు గారు. మనందరికీ శుభోదయం సుబ్బారావు గారు అంటేనే తెలుస్తుంది. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ సుహేల్. హలో అన్నారు సుధీర్. బాగున్నా అన్న, మీరు? ఆల్ గుడ్ గోయింగ్ ఆన్. చెప్పండి అన్న, మీ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఎలా? చిన్నప్పుడు క్రికెట్ ఆడేవారా? ఆబ్వియస్లీ క్రికెట్ మన ఇండియన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గివెన్ ఏ ఛాన్స్ ఆడకుండా ఉండరు. అది ఏ రేంజ్ అయినా అవనివ్వండి. అది ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్న ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసేది మన గల్లీ క్రికెట్తోనే. సో యాజ్ యూజువల్ నేను కూడా అలాగే స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మేము మై చైల్డ్హుడ్ రాజమండ్రిలో ఉండేటప్పుడు, ఇప్పుడు రాజమహేంద్రవరం. సో మా హౌస్ అంటే కైండ్ ఆఫ్ అంటే లైక్ ఇప్పుడు ఏదైతే హబ్ ఉందో మన షెల్టన్ హోటల్ దగ్గర, అది ఒకప్పుడు అవుట్స్కర్ట్స్ సిటీకి. ఓకే. సో మా ఇండిపెండెంట్ హౌస్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నట్టు అప్పుడు ఓపెన్ ల్యాండ్ ఉండేది. సో ఆపోజిట్ ఆడేవారు అనమాట, చాలామంది వచ్చి ఆడేవారు. నేను ఐ థింక్ అరౌండ్ స్కూలింగ్ 4th 5th క్లాసెస్లోనే చాలామంది వచ్చి ఆ గ్రౌండ్లో ఆడేవారు, మా ఇంటి ఆపోజిట్ గ్రౌండ్లో. సో స్టార్టింగ్ తెలియదు, ఎవరైనా స్టార్టింగ్ ఒక దీంట్లో స్టార్ట్ చేయాలంటే క్రికెట్లో వెళ్ళి బాల్ తీసుకుని రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎవరైనా ఇప్పుడు ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఎంత నీకు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా స్టార్ట్ చేసింది అదే. సో స్టార్టింగ్ అలా బాల్ తీసుకురావడం దగ్గర నుంచి స్టార్ట్ చేసి అలాగా ఇంకా ఆబ్వియస్లీ ఎప్పుడు చూసినా బాల్ తెమ్మంటున్నారు, లేకపోతే అక్కడ ఉండమంటున్నారు, ఇక్కడ నుంచోమంటున్నారు. బ్యాట్ ఇచ్చేవారు కాదు, బాల్ ఇచ్చేవారు కాదు, ఎక్స్ట్రా ఫీల్డర్గా పెట్టేసారు కొత్తగా వచ్చి. బై డిఫాల్ట్ స్టార్టింగ్ ఎవరైనా వెళ్ళవాలని అంటే ముందు అబ్జర్వ్ చేయాలి కదా ప్లే అనేది. సో అలాగా ఇది లాభం లేదురా బాబు అని చెప్పి ఎవరో ఒక ఐడియా ఇచ్చాడు, పని చేయరు నువ్వు బ్యాట్ కొనుక్కో, అప్పుడు నీ బ్యాట్ ఉంటుంది కదా నీకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అని చెప్పని. సో ఎవరో ఐడియా ఇస్తే ఒక 2-3 ఏదో అప్పట్లో పాకెట్ మనీ వేసుకున్నాం, బ్యాట్ కొనుక్కున్నాం. అది కూడా ఏంటి పెద్దది కాదు, మన వీళ్ళు ఫర్నిచర్ వాళ్ళు చేస్తున్నారు, చెక్క బ్యాట్ ఉంటుంది కదా, ఆ ప్రొఫెషనల్ బ్యాట్ కదా, ఆ చెక్క బ్యాట్ చిన్నది ముందు కొనుక్కొని. అలాగే బ్యాట్ ఇప్పుడు మనది ఉంది కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే మనం చెప్పినట్టు గేమ్ ఉండేదన్నమాట. చిన్నప్పుడు మనం అప్పుడు అలాగే ఉండేది, ఎవరిది బ్యాట్ అయితే వాళ్ళదే, అంటే వాళ్ళదే కంట్రోల్ ఉంటుంది, బ్యాట్ తందే. ఎందుకంటే అవుట్ అయిపోయినా మొహమాటం లేకుండా ఏదో తుండి చేసి మళ్ళీ ఆడడం. సో దోస్ ఆర్ ఆల్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ చైల్డ్హుడ్ క్రికెట్ అనేదని. సో తర్వాత అలా స్టార్ట్ చేసి తర్వాత కొద్దిగా సీరియస్గానే లైక్ ప్రాక్టీస్ చేయడం, ఆడడం అదంతా జరిగిందనమాట. సో అక్కడ స్టార్టింగ్ అయితే మాత్రం గల్లీ క్రికెట్తోనే స్టార్ట్ అయింది చైల్డ్హుడ్లో.
అండ్ తర్వాత స్కూలింగ్లో కూడా ఐ మీన్ లైక్ స్కూల్ రిప్రజెంట్ చేస్తూ ఆడడం ఇవన్నీ జరిగినాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా యాజ్ పర్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్, జాబ్ వీటన్నిటిలో ఇది అయిపోయింది. అండ్ నేను ఐటీలో వర్క్ చేసేటప్పుడు కూడా మాకు ఇంటర్నల్గా మ్యాచెస్ జరిగేవి. దాంట్లో కూడా ఐ మీన్ ఐ యూస్ టు లీడ్ ద టీమ్ అనమాట. లీడ్ టీమ్ చేసి అలా ఆ కైండ్ ఆఫ్ థింగ్ వరకు ఆడడం జరిగింది. అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నామో, సో డెఫినెట్లీ ఫీల్డ్ ద్వారా ఐ మీన్ రిప్రజెంట్ చేయడం అనేది వెరీ వెరీ హ్యాపీగా. సో మీరు అన్నట్టే ఆ చెక్క బ్యాట్ ఏదైతే ఉందో అన్నారు కదా, నాకు తెలిసి అప్పుడు కొబ్బరి మట్ట బ్యాట్ ఆబ్వియస్లీ అంటే అదే దట్స్ వాట్ ఎవరికి ఎలా అంటే ఆడడం అన్నది మ్యాండేటరీ, అది దేంతో ఆడతామా అన్నది సెకండరీ. మీరు అన్నట్టు మనకి పల్లెటూరులో కొబ్బరి తాటి చెట్టుది కానీ కొబ్బరి చెట్టుది కానీ మట్ట అంటారు, అది కొబ్బరి మట్ట అంటారు. సో దానికి నీట్గా కొద్దిగా దాన్ని ట్రిమ్ చేసి షేప్ చేసుకుంటే దాంతో కూడా ఆడిన రోజులు ఉన్నాయి. అది తర్వాత మామూలు ఆ కొబ్బరి మట్టు కూడా బ్యాట్ అదైతే బాగాలేదనుకున్నారు, చిన్న చిన్న కొబ్బరి బొండాలు ఉంటాయి పడిపోయిన, అవి ఎండిపోయిన ఉంటాయి, దాంతో ఆడడం అనమాట. సో యాక్చువల్గా అలా అది కూడా విలేజెస్కి వెళ్ళినప్పుడు అది కూడా ఆడిన రోజులు ఉన్నాయి. ఏమీ లేనప్పుడు ఆడాలి, ఏం లేనప్పుడు ఏంటంటే ఏదంతో దాంతో ఆడడం. అదే చిన్నప్పుడు అప్పుడు విలేజెస్కి వెళ్తున్నప్పుడు కజిన్స్తో అప్పుడు మనకి డబ్బులు ఏం లేకపోయినా కత్తి తీసుకొని అదే గేమ్ షుడ్ బి ఆన్, అంతే ఆడాలి, అక్కడ ఏది దొరికితే దాంతో ఆడడం అనమాట. మీకు అప్పుడు ఇప్పటికి అరే ఆ రోజుల్లో ఇలా ఆడేవాళ్ళం, ఇప్పుడు అంత ఏం లేదు, ఇలా వచ్చేసింది అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? దోస్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఆడుకుంటే అట్లీస్ట్ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళలేం కాబట్టి, టైం మెషిన్లో సినిమాలో చూడగలం కానీ ప్రాక్టికల్గా వెనక్కి వెళ్ళాం కాబట్టి, అట్లీస్ట్ ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్ ఆడుతుంటే వాళ్ళని చూసి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి అంతే. సో టైం మెషిన్ అన్నారు కాబట్టి, మీకు ఒకవేళ టైం మెషిన్ దొరికి వెనక్కి వెళ్ళాలంటే మీరు పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయిపోవచ్చు అంటే వెళ్ళిపోతారా? అన్న అసలు ఎందుకు లేని మనకి ఏంటంటే అట్లీస్ట్ కొద్దిగా మినిమం మన టాలెంట్ తగ్గట్టుగా మనకి అప్రిషియేషన్, రికగ్నైజేషన్ వస్తే చాలు. మరి ఇప్పుడు టైం మిషన్ దేనికి మీకు వెళ్తాం కరెక్టే, కానీ అక్కడికి వెళ్ళినా బ్యాక్కి ట్రావెల్ చేసిన మన టాలెంట్ బట్టే కదా ఆడేది, అదే మ్యాజిక్ చేసి ఇది కాదు కదా. అంటే కొన్ని లూప్ హోల్స్ తెలుస్తాయి కదా మనకి, అప్పుడు ఎలా చేస్తే ఎంత లూప్ హోల్స్ తెలిసినా ఏది ఎలా ఉన్నా ఏంటంటే సోషియో ఫ్యాంటసీ అవన్నీ సినిమాల్లో కానీ అంత మ్యాజికల్ జిమ్మిక్ జరిగితే నాకు కదా అందరికీ దొరుకుతుంది సార్. కష్టం అంటారా? రియల్ లెట్ ఇస్ బి ప్రాక్టికల్. అదే నేను అనేది ఏంటంటే, సో మనం ఏదో జోవియల్గా మాట్లాడడం బాగానే ఉంటుంది కానీ గివెన్ ఏ ఛాన్స్ డెఫినెట్లీ ఏంటంటే నా టాలెంట్ దగ్గర రికగ్నేషన్ ఆ ఫీల్డ్లో కూడా ఉండాలని. మేబీ చాలామందికి ఆశలు ఉంటుంది, ఐ మీన్ వాళ్ళు ఇటు రావాలని, ఫీల్డ్ వైపు వెళ్ళాలని. బట్ అందరికీ ఏంటంటే రిసోర్సెస్ సపోర్ట్ చేయవు, మేబీ ఆ టైంలో సపోర్ట్ చేయకపోవచ్చు. సో ప్రయత్నం అయితే అందరూ చేస్తారు. అండ్ ఫైనల్లీ మనం అనుకుంటాం కదా, ఇప్పుడు నేను అంత ఐటీ చదివి నేను నా చదువు అంతా ఒకటి, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ఫీల్డ్ ఒకటి. సో మనం చదివిన చదువు చాలా మందిలో చదివిన చదువుకి మనం చేసే ప్రజెంట్ జాబ్స్కి అసలు లింక్ ఉండదు. సో అలాగే చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు ఇటు సైడ్, క్రికెట్ సైడ్. ఎందుకంటే మనకి ఇప్పుడు క్రికెట్ అనేది ఆబ్వియస్లీ ఎవరన్నా ఏంటంటే ఇట్స్ ఐ మీన్ ఇండియన్ అంటే కంపల్సరీ క్రికెట్ చూడని వాడు ఉండడు, అట్లీస్ట్ ఒకసారైనా ఆడని వాడు ఉండడు. అది మేల్ అవ్వచ్చు, ఇప్పుడు ఫిమేల్ కూడా మనకి రీసెంట్గా ఉమెన్ వరల్డ్ కప్ గెలిచారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ప్రతి ఒక్కరికి చేతికి ఐ మీన్ వెరీ అఫోర్డబుల్ గేమ్ అది. ఇప్పుడు వేరే గేమ్స్ స్కిల్ సెట్ అనుకోండి, హానెస్ట్లీ అంత ఎంకరేజ్మెంట్ లేదు, అఫోర్డబిలిటీ కూడా కొన్ని గేమ్స్ చేయలేరు. బట్ వేరేస్ ప్రతి ఒక్కరు అఫోర్డబుల్ చేసి అట్లీస్ట్ ఒక రేంజ్ వరకు ఆడగలిగే గేమ్ అయితే క్రికెట్. సో ఇంత మనకు అంటూ ఉంటారు క్రికెట్లో పాలిటిక్స్ ఉంటాయని చెప్పి, క్రికెట్లో ఓన్లీ డబ్బున్న వాళ్ళు మాత్రమే అని చెప్పి. బట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సిరాజ్ ఒక ఆటో డ్రైవర్ కొడుకు, ఇప్పుడు సూర్యవంశీ, ఇలాగా వైభవ్ సూర్యవంశీ. ఏమంటారు మీరు, క్రికెట్లో పాలిటిక్స్ నిజంగా ఉంటాయంటారా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి రిసీవ్ అండి. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, నేను ఎఫెక్ట్ అయినట్టే నేను ఎంఫసైజ్ చేస్తాను. దానివల్ల డెఫినెట్లీ దెర్ ఆర్ ఛాన్స్, అంటే మనం డినై చేయడానికి కూడా లేదు, అలా అని చెప్పి 100% ఉన్నాయని కూడా చెప్పడానికి లేదు. ఈ థింగ్స్ అనేది ఏంటంటే ఎక్కడ ఒక పాపులర్ అంటే లైక్ ఒక గేమ్ కానీ ఒక ఫీల్డ్ కానీ హైలైట్ అవుతుందంటే డెఫినెట్లీ దాంట్లో ఉంటాయి, బట్ ఆ పర్సంటేజ్ అనేది వ్యారీ అవుతుంటుంది. అండ్ అబ్వియస్లీ మనం మేబీ ఉండొచ్చు. మనం యాక్చువల్గా దాని మీద ఒక సినిమా కూడా చూసాం, మన వెంకటేష్ గారిది అజిత్ మూవీ కూడా వచ్చింది, ఆర్తి అగర్వాల్ వెంకటేష్ గారి సినిమా, రైట్ ఐడియా, కళ్యాణి గారు వీళ్ళు చేస్తారు. సో దానికి ప్రాపర్లీ అది క్రికెట్ మీద మీరు అంటే సమ్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్ ఆడే గేమ్ లాగా అనిపించింది. ఉండొచ్చు, బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఉండాలి లేదా నా తరపున ఉండాలనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, బట్ దట్ స్టూడెంట్ ఇంపాక్ట్ ద గేమ్ ఫైనలీ. ఇప్పుడు నిజంగా టాలెంట్ ఉంది, నిజంగా అతను ఉండడం వల్ల ఇంపార్టెంట్ ఉందంటే డెఫినెట్లీ ఆబ్వియస్లీ సెలెక్టర్స్ చూసుకుంటారు. అండ్ దేర్ ఉన్నాయి సినారియోస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి మీరు ఎగ్జాంపుల్స్ కూడా, మనం వితౌట్ లాబింగ్, వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ చాలామంది వచ్చారు మనకి, అవుట్ ఆఫ్ ద బ్లూ సడన్గా పాపప్ అయి వచ్చారు. సో టాలెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎక్కడో చోట ఇవి కూడా జరిగే ఛాన్స్ కూడా ఉన్నాయి.
అండ్ మీ చైల్డ్హుడ్ డేస్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన క్రికెటర్ అంటే ఎవరని చెప్తారు? అంటే నేను హానెస్ట్లీ ఐ మీన్ ఆల్రౌండర్ అండి. సో అంటే అట్లీస్ట్ నా చైల్డ్హుడ్ డేస్లో అప్పట్లో మనకి ఏంటంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 83లో మనకు వచ్చింది కపిల్ దేవ్. కపిల్ దేవ్ గారు నాకు లైక్ హాట్ కార్ ఇది. అంటే తర్వాత అందరూ వచ్చారు, బట్ ఏంటంటే ఎప్పుడు మనం ఎలా చూసినా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ మన చైల్డ్హుడ్లో పడింది అదే మన మైండ్లో ఉంటుంది. తర్వాత చాలామంది వచ్చారు, ఐ మీన్ ఇంకా టాప్ బౌలర్స్ వచ్చారు, బ్యాట్స్మెన్ వచ్చారు, ఆల్రౌండర్స్ వచ్చారు. కానీ బట్ మనకి ఫస్ట్ ఒక క్రికెట్ అసలు ఏమీ లేని దీంట్లోంచి మనకి ఏంటంటే ఏదో ఒక ఫస్ట్ లీగ్లో వెళ్ళిపోతారు బయటికి అని ఉన్న స్టేజ్ నుంచి కప్పు మోసే స్టేజ్ వరకు వెళ్ళామనంటే డెఫినెట్లీ కపిల్ దేవ్ గారు లైక్ సెలెక్ట్. సో ఆ టైంలో 83లో కప్పు విన్ అయినప్పుడు మీ ఫీల్ ఎలా ఉండేది, మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే హానెస్ట్లీ అప్పటికి టీవీలో మేము చూడలేదని, మనకి ఏంటంటే రేడియో కామెంట్ లేదా న్యూస్ పేపర్స్ లేదా అనుకోవడానికి తప్పితే ఇంకా అందరూ ఆ ఏజ్లో ఉంది, అందరూ మన ఇండియా కప్ వచ్చి అంతే, అంతవరకే మన ఇండియా కప్ వచ్చింది, మన ఎవరు అనేది కపిల్ దేవ్. హానెస్ట్లీ అప్పుడు అందరు ప్లేయర్స్ పేర్లు కూడా తెలియవు, టు బి ఐ మీన్ వెరీ హానెస్ట్. బట్ ఆ ఫీలింగ్ వేరే కదా. అంటే మనకి ఇప్పుడు అదే మీకు దాంట్లో ఆ టైంలో మన ఇందిరాగాంధీ గారు కూడా జాగ్రత్తగా ఏదో మన కమ్యూనల్ ఇష్యూస్ అవుతుంటే మనం 83 మూవీలో కూడా చూసాం. అంటే అప్పుడు ఏజ్ మనం మర్చిపోవచ్చు, కానీ రీసెంట్గా యాజ్ ఇట్ ఈస్ మన 83 మూవీలో పోర్ట్రే చేశారు. ఏదో కమ్యూనల్ ఇష్యూస్ ఉంటే ఈ క్రికెట్ ద్వారా కమ్యూనల్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేశారు. నాకు గుర్తు, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఇందిరాగాంధీ గారు అప్పటికప్పుడు అందరికీ అంటే ప్రతి ఒక్కరికి టీవీ అవైలబుల్ ఉండాలి అని చెప్పి, అండ్ అందరికీ ఇన్ ద సెన్స్ అంటే ప్రతి సిటీలో టీవీ అవుట్ ఉండాలి కంపల్సరీ అని చెప్పి అప్పటికప్పుడు దూరదర్శన్ టవర్స్ అవన్నీ పెట్టించి, అదైతే నాకు బాగా గుర్తుంది. అది కేవలం క్రికెట్ కోసం అందరూ చూడాలి. ఆ క్రికెట్ చూడడం వల్ల అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, ఐ మీన్ స్పోర్ట్స్ కానీ అంటే లైక్ మాస్ గ్యాదరింగ్ అయ్యేవి కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు అందరూ టీం చూడడానికి రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ అందరూ వచ్చి చూస్తారు. అలాగే మనకి వినాయక చవితులు కూడా అదే కాన్సెప్ట్ కదా. బయట ఎందుకు పెట్టించారు అప్పుడు వినాయక చవితి, మన మండపం బయట, ఇంట్లో కాకుండా బయట ఎందుకు మండపాలు అనేది ఏంటంటే అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్ అందరూ వచ్చి కలిపి చేసుకుంటారు పండుగ అని చెప్పి. సో ఇది కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగింది అప్పుడు అలాగా. అండ్ ఇందిరాగాంధీ గారు ప్లాన్ చేసింది వర్కౌట్ అయింది. ఈ మ్యాచ్కి నెగ్గడం వల్ల ఆ కమ్యూనల్ ఇష్యూస్ ఆగిపోయింది. సో అక్కడి నుంచి కూడా అందరికీ క్రికెట్ మీద ఇంకా బాగా పెరిగింది కదా. అంటే ఏమీ లేనప్పుడు అసలు ఏమీ లేని క్రికెట్ అన్న దగ్గర నుంచి అంటే మనకి కొద్ది గొప్పగా ఏంటంటే బ్రిటిషర్స్ ఇక్కడ ఉండడం, మన వాళ్ళు ఆడడం అలా కొద్దిగా మనకు వచ్చింది. కానీ అదేంటంటే ఏమంటారు స్టేటస్ సింబల్ లాగా ఓన్లీ ఒక టాప్ లెవెల్లో ఆడాలన్న కైండ్ ఆఫ్ థింగ్ అప్పటి నుంచి ఇప్పుడు మనం అనుకుంటున్న గల్లీ క్రికెట్ దగ్గర అందరికీ ఎఫర్డబుల్ అండ్ ప్రతి ఒక్కరు ఆడుతున్న సిచ్యువేషన్కి వచ్చిందనమాట. డెఫినెట్లీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మనం కప్పు కొట్టడం, ఇండియా కప్పు కొట్టడం అక్కడ నుంచి అలాగే అందరికీ స్ప్రెడ్ అయ్యి అలా ఒక్కొక్కరికి అలా జనరేషన్స్ కొద్దీ ఇప్పుడు ఐ మీన్ అందరూ ఆడగలిగే సిచ్యువేషన్లోకి వచ్చిందనమాట. సో అక్కడ 83 వరల్డ్ కప్ దగ్గర నుంచి ఇప్పుడు 2026 వరల్డ్ కప్ వచ్చింది. ఈ 2026 వరల్డ్ కప్లో ఇండియా కాకుండా మీ ఫేవరెట్ టీం అంటే ఏదని చెప్తారు? ఇంకోటి నో వే ఇండియా అంటే ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే ఇండియా సమస్య లేదంటారా? వీఆర్ ఇండియన్స్ బాస్, నో వే. అసలు ఆలోచించదు అలాగే, థింక్ పాజిటివ్. ఇండియా కొడుతుంది మళ్ళీ. ఓకే, ఇండియా కొడుతుంది పక్కా. చూడండి ఇది 20 ఉన్నాం కదా, సో చూడండి మళ్ళీ అప్పుడు ఇది టెలికాస్ట్ మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. ఇండియా రివైండ్. ఇప్పుడు ప్లేయర్స్ విషయానికి వస్తే ఈ జనరేషన్ ప్లేయర్స్లో మిమ్మల్ని బాగా మెస్మరైజ్ చేసిన ప్లేయర్ అంటే ఎవరని చెప్తారు? అంటే మనం ఒకటంటే థింగ్స్ ఎలా ఉంటాయంటే గివెన్ ఏ ఛాన్స్ ప్రతి ప్లేయరు ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటంటే పర్సనల్ చాయిసెస్ వేరు, బట్ ఎలా ఉంటుంది అంటే ఆ లెవెల్ వరకు వెళ్ళారంటే ఇంత కాంపిటీషన్ మీద సెలెక్ట్ అయ్యి. అండ్ ఇప్పుడు మీకు మీరు ఇందాక అన్నది పొలిటికల్ లాబింగ్ అవుతుంది, అది ఎక్కడో చోట ఉంటుంది, కానీ అది ఒక లెవెల్ వరకు ఉంటుంది అంతే. మేబీ ఇప్పుడు ఊర్లో కొద్దిగా సరే మావని పెట్టండి, లేదా నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఉంటుంది. నేషనల్ లెవెల్ అనేది అసలు హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఓకే లాబింగ్ ద్వారా పంపిస్తారు, ఏమవుతుంది అక్కడ ఎండ్ ఆఫ్ ద డే పెర్ఫామ్ చేయాలి కదా. సో అలాగా మీకు ప్రతి ఒక్కరు, బికాస్ ఇట్స్ ఎ టీమ్ గేమ్, ప్రతి ఒక్కరు ఆడాలి. అండ్ ఎవరి రేంజ్లో ఎవరికున్న రిసోర్సెస్ ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది మనకి ఆబ్వియస్లీ మనకి లాస్ట్ డౌన్ ద లైన్ 10th బ్యాట్స్మెన్ 11th బ్యాట్స్మెన్ వాళ్ళకి ఆ ఛాన్సెస్ రాక వాళ్ళు ఇచ్చేయలేరు, కానీ ఒకసారి వాళ్ళే నిలబెడతారు, టైలెండర్సే నిలబెడతారు. నిన్న రీసెంట్గా జరిగింది. సో వాళ్ళే నిలబెడతారు. సో ఎందుకంటే ఈ ప్రతి ఐ మీన్ దాంట్లో సెలెక్ట్ అవ్వడమే గ్రేట్ అండి ఇండియన్ టీంలో అనేది. సో ఈక్వల్ ప్రతి ఒక్కరు ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కరు ఆడి ఆ ఫీల్ అయితేనే. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మేము ఒకసారి ఏంటంటే మనకి ఏమవుతుంది సినిమాలో కొద్దిగా యాక్ట్ చేసి 8 సీన్స్ ఎలా ఎడిట్ అయిపోతాయో, ఒకసారి మేము షూటింగ్స్కి వెళ్ళి అలాగ వితౌట్ షూటింగ్ కూడా మేము వ్యానిటీస్లో కూర్చుంటాము. అలాగే ఆబ్వియస్లీ పాపం వెళ్తారు, లాస్ట్ వరకు ఛాన్స్ రావాలి కదా. ఇప్పుడు బౌలర్స్ అనుకుంటే అట్లీస్ట్ 5 బౌలర్స్కో 6 బౌలర్స్కో ఛాన్స్ వస్తుంది, బ్యాట్స్మెన్ అందరికీ రాదు కదా. ఇప్పుడు ఒకసారి ఓపెనర్స్ కొట్టేస్తారు ఒకసారి మ్యాచ్, బట్ దెన్ ఆ స్పిరిట్ ఉండాలి. చాలా మందికి ఏంటంటే టైలెండర్స్కి మెయిన్ ఇది ప్రాబ్లం అవుతుంటుంది. అంటే వాళ్ళ ఆడక లాస్ట్ మినిట్ కాదు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మాక్సిమం బౌలర్స్ వికెట్ కప్ మనకు టైలెండర్స్ ఉంటారు. సో వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అనమాట. సో మాక్సిమం టైం మీరు టెస్ట్ మ్యాచ్లు ఎక్కువ చూసేవారు అప్పట్లో? అప్పుడు టెస్ట్ మ్యాచ్ 5 days ఆ ఫార్మాట్ అక్కడ మారిపోయింది మొత్తం. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ చూడాలంటే ఎవరి వల్ల కావట్లేదు,
చాలా రేర్ అండి ఇప్పుడు, అంటే అంత ఓపిక లేదు హానెస్ట్లీ. అంటే ఇప్పుడు అన్ని ఫార్మాట్స్ అలాగ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తెలిసిందే మన ఫీల్డ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కడ మనం సినిమా రెగ్యులర్ ఫార్మాట్ ఒక 3 hours 2.5 hours నుంచి ఒక లైక్ అంటే ఒక సింగిల్ ఎపిసోడ్ 1 minute మైక్రో సిరీస్ వరకు వచ్చేసింది. అంటే జనరేషన్ అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, టైం లేదు ఎవరికి, అందరూ బిజీయే. అంటే జాబ్ లేనోడు కూడా బిజీ, తనకి ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, బయటకి ఎక్కడికి వెళ్ళాలో ఫ్రెండ్స్తో తిరగాలో. సో అందుకే ఏంటంటే వెరీ షార్ట్ ఫార్మాట్లో, తక్కువ ఫార్మాట్లో హైలైట్స్లో అయిపోయింది ఇప్పుడు. అంతే ఇంతకుముందు ఏదైతే మనం హైలైట్స్ చూసామో ఇప్పుడు అలా చిన్న చిన్న ఫార్మాట్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఎందుకు మనం ఇప్పుడు ఇవి కూడా మనం లెందే ఆడట్లేదు, ఏదో నార్మల్ ఒక 10 hours పెట్టుకుంటాం, 15 hours పెట్టుకుంటాం. సో అదే మీ టెస్ట్ మ్యాచ్ చూస్తూ ఒక్కసారిగా ఐపీఎల్ అని 2008లో ఐపీఎల్ అని ఒక ఫార్మాట్ 2020 ఫార్మాట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే 2 things. ఒకటేంటంటే ఆబ్వియస్లీ ఫుల్ మ్యాచ్ చాలామంది అప్పుడు కూడా మనకు ఏంటంటే టీవీస్ లేక ఏదో లేక అట్లీస్ట్ ఏంటంటే హైలైట్స్ చూసేవారు. ఇప్పుడు ఏంటంటే అది హైలైట్స్ అయిపోయింది అంతే. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ ఫార్మాట్ కూడా మనకి ఇంతకుముందు అయితే హ్యాపీగా రిలాక్స్గా 5 days కూర్చొని చూసేవాళ్ళం, అంటే ప్రొవైడెడ్ టైం అవైలబుల్ ఉంటే చూసుకొని. అండ్ ఆ గేమింగ్ డిఫరెంట్. ఇలా వచ్చిందంటే అదే ఈ నీడ్ బేస్డ్ జనరేషన్ మారుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇదేంటి బాబు అంటే టెస్ట్ మ్యాచెస్ నుంచి 60 hours 50 hours అయింది, తర్వాత అలా 20 hours వచ్చిందని అంటే ఈ సరే కొత్తగా ఉందేమో ఫార్మాట్ వచ్చి తర్వాత దానికి అలవాటు. ఇప్పుడు ఎంత ఇది అయిపోయిందంటే టెస్ట్ మ్యాచ్ అంటే ఎవరు చూసే పరిస్థితులు కూడా లేదు. ఆ రోజు ఈవినింగ్ ఎప్పుడో చూస్తారు, హైలైట్స్ పెట్టుకుంటారు అంతే. మీ ఫేవరెట్ ఫార్మాట్ ఇది టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ODI అయినా T20? అంటే ఆబ్వియస్లీ కన్సిడరింగ్ ద టైం ఫ్యాక్టర్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు పరిస్థితి బట్టి అంటే ఆబ్వియస్లీ T20. అదే చెప్తున్నా అంటే ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం టెస్ట్ మ్యాచెస్ వాళ్ళు ప్లే చేసి చూస్తున్నాం, ఎంతమంది మనం ఫుల్ ఫ్లెజ్గా చూస్తున్నాం. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని మళ్ళీ అలా కూర్చొని సిచ్యువేషన్లో కూడా వెళ్ళాం. ఒకప్పుడు చూసేవాళ్ళం, అప్పుడు టైమింగ్స్ వేరు, అప్పుడు ఇది వేరు. బట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో ఏముందంటే T20 దానికి అలవాటు పడిపోయాం. అవును, అది అలవాటు పడిపోయి ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ అంటే మనం అంత హానెస్ట్లీ ఎవరు చూసేంత ఓపిక కూడా లేదు. ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు ఐపీఎల్ చూస్తారా? ఏ టీంకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు మీరు? ఏ టీంకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ఇక్కడ ప్లేయర్ బట్టి ఉంటుందా, రీజనల్? ఇది ఎండో రీజనల్ కాకుండా మన ఎస్ఆర్హెచ్ తీసేయండి. అలా అయితే ఎలా అవుతుంది రీజనల్? ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ టాప్ లెవెల్ చూసుకుని ఇండియా, నెక్స్ట్ మన స్టేట్ అవుతుంది, మన ఊరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను అనుకోండి, మా ఊరు నుంచి కానీ ఆ ఫీలింగ్ ఎక్కడైనా ఉంటుంది. మీ ఊరు నుంచి ఆల్రెడీ ముంబై ఇండియన్స్ ఒక ప్లేయర్ ఆడారు, అప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? అదే అంటున్నా, అంటే ఎలా ఉంటుంది అని అంటే చెప్తున్నా, మనకి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్తాను కదా, మనం ఎక్కడి నుంచి చేయలేము, అది ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత ఓవరాల్గా చూసి ప్రొవైడెడ్ అతను పెర్ఫార్మర్ అయితే మనం ఇచ్చేస్తాము. తర్వాత ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే మనకి ఏమంటారు, దీన్నే ఏమంటారు, ఎండ్ ఆఫ్ ద డే టీం చూసుకుని చేస్తాము. అండ్ ఉంటాయి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏముందంటే నార్మల్గా మనం ఎలా ఉంటుందంటే ఓవరాల్ గేమ్ మీద ఒకటి ఉంటుంది, దాన్ని లీడ్ చేసే పర్సన్ బట్టి కూడా పర్సెప్షన్ మారిపోతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే జర్నలిస్ట్ చెప్తాను, నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే నేను ఆబ్వియస్లీ తను లీడ్ చేసే టీం వైపు నేను ఉంటాను. అండ్ మ్యాక్సిమం మన వైపు చూసుకుంటే ఓకే ఫైన్ స్టేట్, తర్వాత సౌత్ అంటే ఆబ్వియస్లీ యాజ్ ఆఫ్ నో మనకి ఏంటంటే ధోని గారు లీడ్ చేస్తున్నారు చెన్నై. సో అలాగా. అండ్ మీరు ఎక్స్క్లూడ్ చేయమన్నారు కాబట్టి చెప్తాను, ఎక్స్క్లూడ్ చేయకపోతే ఆబ్వియస్లీ SRH. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ గుర్తు రాసుకోండి. నేను అదే చెప్తున్నా, ఒక ఆర్డర్ వైర్ ప్రయారిటీ చూసుకుంటే తర్వాత ఆబ్వియస్లీ నెక్స్ట్ విరాట్ కోహ్లీ, అలా ముంబై అండి అలా. సో బెంగళూరు కూడా సౌతే మరి. అదే చెప్తున్నాను, ఫస్ట్ మన రీజనల్ ఫీలింగ్స్ పెట్టుకొని అగైన్ అదే చెప్తున్నా, రీజనల్ ఫీలింగ్ ఎలా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ టీమ్ అవుట్పుట్ ఎలా ఉంది దాన్ని బట్టి కూడా ఉంటుంది. ప్రిఫరెన్స్ ఎలా ఉంటాయంటే కీపింగ్ ఎసైడ్ మన చాయిస్ ఉన్నా ఇట్స్ గేమ్, ఇట్స్ స్పిరిట్. మనం ఆబ్వియస్లీ మనం ఎంత ఇదిగా చేసినా అయ్యో ఒక చిన్న బాధ ఉంటుంది, కానీ వాళ్ళు గేమ్ ఎలా ఆడారని దాన్ని కూడా అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళంత బాగా ఆడారు, ఆబ్వియస్లీ ఇది ఏంటంటే ఏదో ఏమంటారు టాసో లేకపోతే మనం దీనికి టాస్ వేస్తాం కానీ బ్యాటింగ్ ఆర్ బ్యాటింగ్. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అది ఏ టీం బాగా ఆడితే అండ్ ప్రతిసారి ప్రతి టీం నెగ్గదు. అవును, అది స్పోర్టీగా తీసుకోవాలి అంతే. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఈవెన్ క్రికెట్ మ్యాచ్ పోయినా హార్డ్కోరు ఉంటారు, అసలు వాళ్ళకి ఇంకేమి అనిపించదు. బట్ ఏంటంటే ఉంటుంది, బాధ ఉంటుంది. బట్ ఎట్లీస్ట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకా 4 years తర్వాత ఇంకోటి ఉంది, మనమే కొడతాను ఫీలింగ్తో ఉండాలి. చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. మనకి చూస్తున్నాను కదా, ఏంటి అలిగేస్తారు, ఎడి చేస్తుంటారు, వెళ్ళి బోన్ చేయరు, ఇవన్నీ చూసా, లైవ్ చూసా. ఇంకా హౌ వి టేకప్ ద థింగ్స్, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోగలని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏదైనా అలాంటి మూమెంట్ ఉందా? ఏదైనా మ్యాచ్ ఓడిపోయినప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయిన మూమెంట్ ఏదైనా ఉందా మీకు?
అంటే ఫైనల్ వరకు వచ్చి ఇలా కప్పు కొడతా ఉన్నప్పుడు పోయినప్పుడు కొద్దిగా ఉంటుంది యాక్చువల్లీ. బట్ అంటే అది ఆ ఇంపాక్ట్ ఉంటుంది, వన్ డే ఉంటుంది. అంటే ఏదో మనం కోల్పోయినట్టు ఫీలింగ్ ఉంటుంది, ఏదో మన పర్సనల్ అసలు మనకు సంబంధం లేదు. అంటే అదేంటంటే మనం దాని మీద ఉన్న ఫేవరిజంతో, మన టీం ఇండియన్ మీద ప్యాట్రియాటిజంతో మనం బాధపడతాం, కానీ అసలు నో వే మనకి ఇంపాక్ట్ అయ్యలేదు. అసలు మన దగ్గర నుంచి మన మ్యాన్ అవర్స్ పోవు, ఏదో ఏమి అమౌంట్ పోదు, ఏం బాధ ఏంటంటే మనం ఏదో కోల్పోయినట్టు, లైఫ్లో కోల్పోయినట్టు ఫీలింగ్తో ఉంటాం. చిన్న బాధ, అసలు ఆబ్వియస్లీ అది తెలియని బాధ, అది ఎక్స్ప్రెస్ చేయలేం, బాగా అన్నట్టు ఉంటుంది. దాని నుంచి డివేట్ అవ్వాలి అంతే, అంతగా చేయగలిగింది లేదు. సరే నెక్స్ట్ 4 years వెయిట్ చేద్దాం, ఇంకోటి ఉంటుంది అని చెప్పాను. నేను ఒకసారి అలా ఒక గేమ్కి బాగా ఎయిట్ చేశాను. ఏది ఏ మ్యాచ్? రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లోని. దీంట్లో నేను డొమెస్టికేనా? ఓకే. మన ఆదిత్య తార లాస్ట్ బాల్ 6 కొట్టేసరికి రాజస్థాన్ సెమీస్కి వెళ్ళాల్సిన మ్యాచ్ ఓడిపోతే రాహుల్ ద్రావిడ్ క్యాప్ ఇసురు కొడతాడు. అసలు ఆ రోజు అయితే ఏడుపు ఆగలేదు నాకు. ఆ రోజు అసలు ఒక 1 month డిబేట్ అయ్యారు. 1 month నాకు అసలు 1 month నా వల్ల కాలేదు. రాహుల్ ద్రావిడ్ ఫస్ట్ టైం అంత ఇదిగా చూడడం అసలు తీసుకోలేకపోయినా, అదంతా కూడా అది ఇప్పటికీ నాకు ఉండిపోయింది. అది అసలు ఒక బ్లాక్ డే. ఇంకా సో అందుకు మీరు ఇన్సిడెంట్ చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే డోంట్ టేక్ ఇట్ యువర్ పర్సన్. అది ఇప్పుడు ఆపెన్స్ గేమ్, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే, ఇట్స్ గేమ్. మనం అంటే మీరు 1 month అంటే అసలు మీరు ఇంకా 1 month ఇంక వేరే ప్రపంచంలో ఉన్నారు. చాలా బాధగా ఉండేది. అరే మేము వెళ్ళాల్సింది, మేము వెళ్తే కప్పు కొట్టేసేవాళ్ళం అన్న, అది అసలు అలా అలా చాలా మంది అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక టీమ్ పోయేసరికి తీసుకోలేరు. మ్యాచ్ ఓడిపోయినా, ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ పోయినా, కప్పు రాకపోయినా చాలా హార్ట్ బ్రేక్ అయిపోయింది. మనం బయట ఉండి యాజ్ అన్ ఆడియన్, యాజ్ అ ఫాలోవర్, అంటే మనం అంత బాధపడుతున్నాం. మనమే కాదు, నిజంగా స్పోర్ట్ వెళ్ళి ఫిజికల్గా ఆడేవాళ్ళు కూడా దే హ్యావ్ టు బీ స్పోర్టివ్. అలా ఉంటేనే నెక్స్ట్ మనం వెళ్ళగలం. ఇప్పుడు ఏదో మనం డెఫినెట్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నెగ్గడం, వాడడం అనేది మనం సిన్సియర్గా ట్రై చేయాలి. లాట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. క్లైమేట్ బాగోపోవచ్చు, పిచ్ బాగోపోవచ్చు, టూ మెనీ థింగ్స్ వుడ్ బి దేర్. ప్రెషర్ ఉండొచ్చు, చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ విత్ స్టాండ్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే మనం ఆడాలంతే. ఇప్పుడు సేమ్ అగైన్ మన సినిమాతో కంపేర్ చేసుకుంటే హిట్ ఆఫ్ అట్ అనేది మన చేతిలో ఉంటుంది. సిన్సియర్గా ప్రతి డైరెక్టర్ కానీ, ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ అందరూ సిన్సియర్గా ట్రై చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం అసలు ఆడియన్ ఒకసారి ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియదు. సో సిమిలర్గా ఇక్కడ కూడా గేమ్ అనేది గేమ్ అంతే. ఇప్పుడు ఇవాళ అయిపోయింది ఒక కమర్షియల్ అంటే 2 things. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోయినా మీరు విన్నర్స్ అంటారు. అవును, ఎందుకంటే గేమ్ అది. అంత గేమ్ ఆడిన తర్వాత మన చేతిలో ఉండదు. లాస్ట్ మినిట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక బాల్ మార్చేయచ్చు సిచ్యువేషన్. సో అది స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఫాలోవర్ ఫ్యాన్ కింద మీరు అంత బాధపడితే ఇంకా ఆడేవాళ్ళు ఉంటుంది. అండ్ ఇప్పుడు వదిలేయండి, నెగ్గితే బాగానే ఉంటుంది, ఓడిపోతే ఎంత పెద్ద వాళ్ళే తట్టుకోలేరు దాన్ని. అవును, పెద్ద వాళ్ళందరూ సఫర్ అయ్యారు. అభిమానం ఎంత ఉంటుందంటే వాళ్ళకి కావాల్సింది రాకపోతే దాని విధంగా ట్రాలింగ్ కూడా అంతే ఉంటుంది. ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఏంటంటే మన ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారాలి. ఎవరు కావాలని చేయరు కదా, ఎవరు ఓడిపోవాలని ఎవరు ఆడరు. అది సో అది స్పోర్టివ్గా ఆడియన్స్ ఉండాలి, ప్లేయర్స్ కూడా ఉండాలి. సో లైఫ్ కూడా ఒక స్పోర్ట్ లాంటిది మనకి. ఆబ్వియస్లీ చాలా ఉంటాయండి. ఎవరు సక్సెస్ఫుల్, ఇప్పుడు ఎవరు మీరు చూడండి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరు ఫెయిల్యూర్స్ ఫేస్ చేయలేదా? మీకు ఏది ఎవరు గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ కూడా ఫస్ట్ టైం రాలేదు కదా. సో మెనీ టైమ్స్ ఆఫ్టర్ రిపీటెడ్ అటెంప్ట్స్ వచ్చింది. మన ఇప్పుడు చేసే పెద్ద ప్రాజెక్ట్స్ కానీ మన ఏంటంటే చాంద్రయాన్, ఇవన్నీ ఎన్ని ఆఫ్టర్ రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఫైనల్గా సక్సెస్ అయింది. స్టార్టింగే మేము వచ్చేయాలి, టాప్ పొజిషన్లో ఉండాలి, మేము అనుకున్నది అచీవ్ చేయాలంటే అవ్వదు. ప్రాక్టీస్ అయిన తర్వాత అచీవ్ చేసుకోగలమాట. ఏదైనా అది మన గేమ్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. సూపర్ అన్న. ఈ ఫ్లోలో నేను అడగడం మర్చిపోయాను, మీరు బ్యాట్స్మెన్ బౌలరా? చెప్పాను ఆల్రౌండర్ అంటే గివింగ్ మన విగ్రహం చూసుకొని. సో బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ అండి. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్? రైట్ హ్యాండ్. స్పిన్నరా ఫాస్ట్ బౌలరా? ఫాస్ట్. సో అందుకే కదా మనం క్యారెక్టర్ ఆబ్వియస్లీ స్టార్టింగ్ వచ్చినట్టు గారు ఎవరు ఫ్యాన్ అంటే కపిల్, మరి ఆయన్నే ఫాలో అవుతాం కదా. మనం జనరల్గా మనం ఆబ్వియస్లీ మనం ఎవరిని అనుకుంటామో వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళ ఫ్యూచర్స్ అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా అదే ట్రై చేస్తాం. బట్ అట్లీస్ట్ అంతవరకు వెళ్ళకపోయినా ఆయన వెళ్ళిన వేలో వెళ్తున్నాను అనమాట. అది వెళ్ళేవన్నది ఇప్పుడు ఆబ్వియస్లీ ఇటు వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి అండ్ వెరీ హ్యాపీ. మనం అంటే ఇలాగైనా అట్లీస్ట్ మళ్ళీ ఆ బ్యాక్ అసోసియేట్ అవుతాను. మనకు కావాల్సిన చిన్నప్పుడు మనం ఆడుకునే గేమ్ మళ్ళీ ఇలాగైనా. ఎందుకంటే నేను జాబ్ చేసినప్పుడు అరౌండ్ 25-30 years అప్పటి వరకు ఆడాను. నేను అంటే ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా, నేను మైక్రోసాఫ్ట్లో చేసినప్పుడు ఇంటర్ ఐటీ కంపెనీస్ టోర్నమెంట్స్ ఆడాను. తర్వాత ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ 15-20 years అంతే. ఏదైనా ఎప్పుడైనా ఇప్పుడు క్రికెట్ నిజంగా ఆడుతున్నాం అంటే ఎప్పుడైనా మన వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూడడం టైం ఉన్నప్పుడు, లేదు ఏంటంటే మన ఫ్యామిలీతో ఎక్కడ రిసార్ట్స్కి వెళ్తున్నప్పుడు మన ఇది ఉంటుంది కదా, అక్కడ ఫ్యామిలీతో ఆడడం తప్పితే అంటే సిన్సియర్గా అయితే అంత ఇదిగా ఒక మేబీ ఐ థింక్ ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. 15-20 years లాంగ్ బ్యాక్ ఆడాను. అన్న సీజన్ 1 ఈసీఎల్ ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 1కి వచ్చారు మీరు, ఎలా అనిపించింది?
ఆబ్వియస్ చెప్పాను కదా, నాకు ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్న మెమరీస్ మళ్ళీ గుర్తుకొస్తాయి. కీపింగ్ ఎసైడ్ ద ఏజ్ ఫ్యాక్టర్, మనం చిన్నప్పుడు ఆడే మనం అదే మన కొబ్బరి మట్ట దగ్గర నుంచి రేంజ్ వరకు మనం వచ్చాము అంటే ఆల్మోస్ట్ అలా అప్పుడు ఆ ఏజ్ నాకు అరౌండ్ 10 years అలా ఉండేవి. డౌన్ ద లైన్ ఇప్పుడు మనకి ఏంటంటే 30-35 years 40 years రేంజ్ తర్వాత మళ్ళీ ఆ గేమ్ ఆడుతున్నాం అంటే ఐఎమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ లైక్ టు రియలీ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. యా. సో ఇది మీరు విన్నప్పుడు ఫస్ట్ టైం మీకు ఇలాగ ఒక అన్ని సెక్టర్స్ నుంచి ఇలా 6 sectors నుంచి మొత్తం అందరూ ఒకే దగ్గరికి వచ్చి ఒకే ప్లాట్ఫామ్లో ఆడుతూ అలా కాజ్ కోసం చేస్తున్నారు అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఏ ఆబ్వియస్లీ, అండ్ థ్యాంక్స్ టు యూ గైస్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఇక్కడ ఉప్పల్ స్టూడియోలో ఆడినప్పుడు నాకు అన్ఫార్చునేట్ షూటింగ్ ఉండి 1 day వచ్చాను నేను. యాక్చువల్ షూటింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయాను అనమాట. సో అప్పుడు కుదరలేదు. అండ్ ఫార్చునేట్ కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ తెలిసింది కాబట్టి హోప్ఫుల్లీ డెఫినెట్లీ టైం ఉంది కాబట్టి ఏమైనా షూట్స్ వచ్చినా పోస్ట్పోన్ చేసుకొని డెఫినెట్లీ అదే చెప్తాను కదా, మనం వన్ గుడ్ థింగ్ ఈజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. అది మనం గ్రౌండ్కి వెళ్ళి బ్యాటింగ్ చేస్తాం, బౌలింగ్ చేస్తాం, అవన్నీ సెకండరీ. బట్ వీఆర్ దేర్ ఏంటంటే ఆ జీల్, ఆ ఎంతూజియాజం ఆ మూమెంట్లో 2 days ఉండడం అనేది నార్మల్ థింగ్. అదంతా క్రౌడ్లో వాటిలో చేయడం అనేది ఇట్స్ లైక్ అగైన్ అంటే లైక్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓల్డెన్ డేస్ అండ్ గోల్డెన్ డేస్. యా. సో థ్క్ యూ సో మచ్ అన్న, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ అలాట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఈవెంట్. యా, థ్యాంక్ యూ.